Hi Andy, welcome to my channel Vision Software Solutions. So today's topic is subtotal in Advanced Excel. సో మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఎక్సెల్లో సబ్ టోటల్ అనే ఆప్షన్ని ఎలా యూజ్ చేయాలి, అలానే నెక్స్ట్ టెక్స్ట్ టు కాలమ్ ఎలా యూజ్ చేయాలి, రిమూవ్ డూప్లికేట్స్ ఎలా యూజ్ చేయాలి. సో ఈ టాపిక్స్ అన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఒకటి రిమూవ్ డూప్లికేట్స్, సెకండ్ వన్ టెక్స్ట్ టు కాలమ్, థర్డ్ వన్ సబ్ టోటల్. సో మెయిన్ ఆప్షన్ సబ్ టోటల్. సో ఫస్ట్ సబ్ టోటల్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసాం, కన్సోలిడేట్ ఆప్షన్ గురించి డిస్కస్ చేసాం. అలానే అడ్వాన్స్డ్ ఫిల్టర్స్, డేటా వ్యాలిడేషన్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఎవరైనా ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ అని ఒకసారి చూడండి. ఆ క్లాసెస్ విన్న తర్వాత ఈ క్లాస్ చూడండి. సో క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో క్లాసెస్ అందరూ చూస్తున్నారు. వీడియో కనుక మీకు నచ్చితే, నా క్లాసెస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే అండి. సో టాపిక్లోకి వెళ్తే, సో సబ్ టోటల్ చూడండి. డేటా మెనూలో మనకి సబ్ టోటల్ ఆప్షన్ ఇక్కడ ఉంది, గ్రూప్, అన్గ్రూప్ అండ్ సబ్ టోటల్. సో సబ్ టోటల్ కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ ఫార్మాట్ తీసుకున్నాను. సో ఈ టేబుల్ ఫార్మాట్లో సీరియల్ నెంబర్, నేమ్, డిపార్ట్మెంట్ అండ్ బేసిక్ శాలరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇది ఒక ఎంప్లాయీ టేబుల్. సో ఇందులో ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి అంటే, సో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, మళ్ళీ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ని డిపార్ట్మెంట్ వైజ్ సార్ట్ చేస్తాను. సో సార్ట్ ఎలా చేస్తాం, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుని డేటా మెనూలో సార్ట్ ఆప్షన్ ఉంది కదా, సార్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సార్ట్ బై, దేని బట్టి చేయాలనుకున్నాను, సార్ట్ బై డిపార్ట్మెంట్. సో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేశాను. ఓకే, చూడండి ఆటోమేటిక్ ఏమైంది, అకౌంట్స్, హెచ్ఆర్, ఐటీ. సో టేబుల్ అనేది సార్ట్ అయింది, అంటే సీరియల్ నెంబర్ ఆర్డర్ కూడా చేంజ్ అయింది, ఎందుకని డిపార్ట్మెంట్ వైజ్ మనం సార్ట్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇందులో నాకు అవుట్పుట్ ఎలా కావాలి అంటే, అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దీని టోటల్ అంటే ఇక్కడ నాకు ఒక సపరేట్గా ఇంకొక రో వచ్చి, సో దీని టోటల్ ఇక్కడ రావాలి. అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, సో ఈ రెండింటికి కూడా ఇక్కడ టోటల్ వచ్చి, ఇక్కడ సపరేట్ రో వచ్చి రెండు టోటల్ రావాలి. అంటే ఎగ్జాంపుల్ చూస్తాను చూడండి, ఇక్కడ నేను ఒక రో క్రియేట్ చేస్తున్నాను, రో ఇన్సర్ట్ చేస్తున్నాను. సో రో ఇన్సర్ట్ చేయడం ఎలాగా, హోమ్ మెనూలోకి వెళ్ళి ఇన్సర్ట్ షీట్ రో. సో రో అనేది ఇన్సర్ట్ అయింది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టోటల్ అని చెప్పి ఈ రెండింటికి ఇక్కడ టోటల్ అప్లై చేయాలి. సో ఇక్కడ టోటల్ వచ్చిందా. అలానే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇక్కడ మళ్ళీ ఇంకొక రో ఇన్సర్ట్ చేసుకుని మళ్ళీ ఈ రెండింటిని టోటల్ చేయాలి. మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఇక్కడ టోటల్ చేయాలి. తర్వాత మళ్ళీ నాకు ఏం చేయాలి, గ్రాండ్ టోటల్ అంటే అకౌంట్స్ డిపార్ట్మెంట్ టోటల్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టోటల్, ఐటీ డిపార్ట్మెంట్ టోటల్. అంటే డిపార్ట్మెంట్ వైజ్ అంటే గ్రూప్ వైజ్, అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, లేదంటే ఏ గ్రూప్ ఆ గ్రూప్ టోటల్ అవ్వాలి. మళ్ళీ టోటల్స్ అన్నీ మళ్ళీ గ్రాండ్ టోటల్ అవ్వాలి. సో ఇలా మనం ఇండివిజువల్గా చేయాలనుకోండి, ఇలా రో ఇన్సర్ట్ చేసుకోవాలి, టోటల్ ఫార్ములా అప్లై చేయాలి, మళ్ళీ రో ఇన్సర్ట్ చేయాలి, టోటల్ ఫార్ములా అప్లై చేయాలి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, టాస్క్ అనేది హెవీ అయిపోతుంది, అంటే కాంప్లికేటెడ్ అవుతుంది, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని ఇలా చేయకుండా సింపుల్గా మనం ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఈ రో డిలీట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇలా టేబులర్ ఫార్మాట్ రెడీ చేసుకుని డిపార్ట్మెంట్ వైజ్, లేదంటే మీ టేబుల్లో ఉన్న కాలమ్ని ఏదో ఒక కాలమ్ని బేస్ చేసుకుని డేటాని గ్రూప్ చేసుకోండి. నేను ఇలా డిపార్ట్మెంట్ వైజ్ సార్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏం రావాలి, యాజ్ యూజువల్గా అకౌంట్స్ టోటల్, హెచ్ఆర్ టోటల్, ఐటీ టోటల్, గ్రాండ్ టోటల్. సో ఇది ఆటోమేటిక్గా క్రియేట్ చేయడానికి మనకి ఎక్సెల్లో డేటా మెనూలో సబ్ టోటల్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం ఆటోమేటిక్గా ఈ టోటల్, సబ్ టోటల్, గ్రాండ్ టోటల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో దీనికి సింపుల్గా ఏం చేస్తారంటే, ఫస్ట్ టేబుల్ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి, అంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. చూడండి టేబుల్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకే, డేటా మెనూలో ఎక్కడికి వెళ్తారు, సబ్ టోటల్ క్లిక్ చేయండి. సబ్ టోటల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఒక మెనూ ఓపెన్ అయింది కదా. ఇందులో ఇక్కడ మీకు ఏమడుగుతుంది, ఎట్ ఈచ్ చేంజ్ ఇన్, అంటే చేంజ్ ఎక్కడ అవ్వాలి, అంటే
ఫంక్షన్ అండ్ ఫార్ములాని ఎక్కడ అప్లై చేయాలి, ఈచ్ చేంజ్ ఇన్ డిపార్ట్మెంట్, అంటే ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో చేంజ్ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ తర్వాత అకౌంట్స్, అంటే ఐటీ అనే డిపార్ట్మెంట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఇమీడియట్గా నాకు ఏం చేయాలి, ఇక్కడ ఫంక్షన్ అప్లై చేయాలి. ఏ ఫంక్షన్ అప్లై చేయాలి, సమ్ అనే ఫంక్షన్ అప్లై చేయాలి. ఇందులో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, సమ్, కౌంట్, యావరేజ్, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నాకు సమ్ అనే ఫంక్షన్ కావాలి. ఓకే, దేన్ని సమ్ చేయాలి, డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వగానే సమ్ చేయాలి. దేన్ని సమ్ చేయాలి, చూడండి, యాడ్ సబ్ టోటల్ టు బేసిక్, అంటే మన టేబుల్లో శాలరీ ఎక్కడ ఉంది, బేసిక్ అనే కాలంలో ఉంది కదా. సో డిపార్ట్మెంట్ ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో సమ్ చేయాలి. దేన్ని సమ్ చేయాలి, బేసిక్ని సమ్ చేయాలి. సో ఇక్కడ క్లారిటీ ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి. చూడండి, అట్ ఈచ్ చేంజ్ ఇన్ డిపార్ట్మెంట్ యూజ్ ఫంక్షన్ సమ్ అండ్ యాడ్ సబ్ టోటల్ టు బేసిక్. జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిందా, చూడండి టేబుల్ ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇక్కడ మనం ఏం చేయలేదు, ఆటోమేటిక్గా ఏమని చూడండి, డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వగానే అకౌంట్స్ టోటల్, మళ్ళీ హెచ్ఆర్ టోటల్, మళ్ళీ ఐటీ టోటల్, ఆటోమేటిక్గా మనకి టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి లాస్ట్లో గ్రాండ్ టోటల్ కూడా వచ్చింది. ఇప్పుడు ఇదే మనం మాన్యువల్గా చేయాలనుకోండి, రో ఇన్సర్ట్ చేసుకోవాలి, ఫార్ములా అప్లై చేసి టోటల్, మళ్ళీ రో ఇన్సర్ట్ చేయాలి టోటల్, మళ్ళీ రో ఇన్సర్ట్ చేయాలి టోటల్, గ్రాండ్ టోటల్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఆటోమేటిక్గా సబ్ టోటల్ ఆప్షన్లో మనకి డేటా అనేది దానికి అదే మనకి ఇచ్చిన కండిషన్స్ని బట్టి డేటా అనేది అదే డివైడ్ చేసుకొని ఫార్ములా అనేది అప్లై చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి 1, 2, 3 అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ చూడండి 3 ఉంది కదా, క్లిక్ చేశాను. సో ప్రజెంట్ 3 రిపోర్ట్లో ఉన్నాం. ఇప్పుడు సెకండ్ రిపోర్ట్ క్లిక్ చేశాను. చూడండి అక్కడ సెకండ్ నెంబర్ కార్నర్లో కనిపిస్తుంది చూడండి 1, 2, 3 అని. సెకండ్ నెంబర్ క్లిక్ చేశాను. సెకండ్ నెంబర్ క్లిక్ చేయగానే చూడండి మనకి ఏమైంది, డిపార్ట్మెంట్ వైజ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ టోటల్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టోటల్, ఐటీ డిపార్ట్మెంట్ టోటల్ చూపిస్తుంది. అలానే నెంబర్ 1 ఉంది కదా అక్కడ, ఫస్ట్ వన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, గ్రాండ్ టోటల్. అంటే మీరు రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ సుపీరియర్స్కి ఎవరికైనా ప్రజెంట్ చేయాలనుకోండి, ఇలా చూపిస్తారు గ్రాండ్ టోటల్. సో గ్రాండ్ టోటల్ నాకు డిపార్ట్మెంట్ వైజ్ చూపించండి అన్నారు అనుకోండి, సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమైంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్ టోటల్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ టోటల్, ఐటీ డిపార్ట్మెంట్ టోటల్. ఓకే, అలా కాకుండా నాకు అకౌంట్స్ డిపార్ట్మెంట్లో దాన్ని కూడా ఇండివిజువల్గా చూపించండి అన్నారు అనుకోండి, నెంబర్ 3. సో అకౌంట్స్లో ఎవరెవరి శాలరీస్ ఎంత, ఓకే, ఆటోమేటిక్గా మనకి రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇదే గ్రూప్ అండ్ గ్రూప్, ఇలా కూడా చేసుకోవచ్చు, గ్రూప్ అండ్ గ్రూప్. ఓకే, ప్లస్ సింబల్ మైనస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని బట్టి కూడా గ్రూప్ అండ్ అన్గ్రూప్ చేయొచ్చు. సో ఇది సబ్ టోటల్ కాన్సెప్ట్. సో ఇది మీకు అవసరం లేదనుకోండి, ఒకవేళ రిమూవ్ చేయాలనుకోండి, టేబుల్ మొత్తం మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసుకొని అగైన్ మళ్ళీ డేటా ట్యాబ్లో సబ్ టోటల్కి వెళ్ళి ఇక్కడ చూడండి రిమూవ్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, రిమూవ్ ఆల్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది, డేటా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇది సబ్ టోటల్ ఆప్షన్. ఓకే, క్లియర్. నెక్స్ట్, సో ఇదే డేటా మెనూలో ఇక్కడ చూడండి రిమూవ్ డూప్లికేట్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. అంటే మన టేబుల్లో ఏదన్నా రిపీటెడ్ డేటా ఉంది అనుకోండి, రిపీటెడ్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ టేబుల్లో జస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 7 రోస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా డూప్లికేట్ డేటాను మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా సో ఒక్కొక్కసారి మీకు ఏమవుతుంది, టేబుల్లో 500 రోస్ ఉంటాయి, 1000 రోస్ ఉంటాయి. ఓకే, అప్పుడు మనం ఏంటి, డూప్లికేట్ డేటాను ఐడెంటిఫై చేయాలంటే సో లిటిల్ బిట్ మనకి అది కష్టం అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొన్ని రికార్డ్స్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి, రిపీటెడ్గా, అంటే ఉన్న రికార్డ్స్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో 2 రికార్డ్స్ నేను కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ టేబుల్లో నుంచి ఏం చేయాలి, డూప్లికేట్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలి. సో టేబుల్ సెలెక్ట్ చేసుకోండి. సో డేటా మెనూలో ఇక్కడ చూడండి రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, సెలెక్ట్ ఆల్, అంటే మీ టేబుల్లో ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఇక్కడ కనిపిస్తాయి. అన్ని కాలమ్స్లోనూ నాకు డూప్లికేట్ డేటాని చెక్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్, ఓకే అనగానే చూడండి ఇక్కడ ఏమొచ్చింది మెసేజ్, 2 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్. 2 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్, అంటే 2 డూప్లికేట్ వాల్యూస్ని అది ఫౌండ్ చేసింది, ఆటోమేటిక్గా వాటిని రిమూవ్ చేసేసింది. సో ఇది డూప్లికేట్.
ఓకే, ఒకవేళ మీ టేబుల్లో డూప్లికేట్ డేటా ఉంది అనిపిస్తే దాన్ని ఆటోమేటిక్గా టేబుల్ అంతా ఒకేసారి చెక్ చేసి డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఈ రిమూవ్ డూప్లికేట్ అనే ఆప్షన్ యూజ్ చేసి డేటాని మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఒక ఆప్షన్, ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏముంది ఇందులో, టెక్స్ట్ టు కాలమ్స్. ఇది ఒక ఆప్షన్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని డిఫరెంట్ అంటే 2 టైప్స్లో చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, సీరియల్ నెంబర్ కామా నేమ్ కామా డేట్ కామా టైం. సో ఇప్పుడు డేటా అంతా నాకు ఎక్కడ ఉంది, ఒకే సెల్లో ఉంది. కాకపోతే నేను ఒకే సెల్లో డేటాని ఏం చేశాను, కామాతో సపరేట్ చేశాను. సో ఒకే సెల్లో ఉన్న డేటాని సో ఏదైనా పంక్చువేషన్ మార్క్ అంటే కామా కానీ ఫుల్ స్టాప్ కానీ ఏదో ఒక లేదా స్పేస్ కానీ సో ఏదో ఒక పంక్చువేషన్ని బేస్ చేసుకుని డేటాని మనం ఏం చేయాలి, వేరే కాలంలోకి షిఫ్ట్ చేయాలి. ఈ కాలంలో నుంచి రిమైనింగ్ కాలమ్స్లోకి డేటాని షిఫ్ట్ చేయాలి. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే ఈ డేటా సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి మీకు ఇలా కన్వర్ట్ టెక్స్ట్ టు కాలమ్స్ అని ఒక ఆప్షన్ ఓపెన్ అయింది కదా. సింపుల్గా నెక్స్ట్ అని క్లిక్ చేసి ఇప్పుడు మీ ఏదైతే డేటా మీరు ఇక్కడ సెలెక్ట్ చేశారో ఈ డేటాని దేన్ని బేస్ చేసుకుని డేటాని షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ నాకు టేబుల్లో ఏముంది, కామా ఉంది. సో ఇక్కడ చూడండి కామా అంటే కామాని బేస్ చేసుకుని నాకు ఏమవ్వాలి, డేటా అనేది చూడండి నెక్స్ట్ ట్యాబ్ అంటే నెక్స్ట్ సెల్లోకి నెక్స్ట్ కాలంలోకి సో డేటా అనేది షిఫ్ట్ అవ్వాలి. సో ఇలా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఫినిష్. చూడండి ఏమైంది, ఆటోమేటిక్గా మన డేటా ఏమైంది. సో ఇందాక మనకు ఒకే సెల్లో ఉండాలి డేటా, ఒకే సెల్లో ఉన్న డేటాని నేను ఏం చేశాను, కామాని బేస్ చేసుకుని నెక్స్ట్ కాలంకి షిఫ్ట్ చేశాను. సో అలా మనకి ఏంటంటే డేటాని మనం ఏదైనా పంక్చువేషన్ యూజ్ చేసి కాలమ్స్లోకి షిఫ్ట్ చేయొచ్చు. దానికి టెక్స్ట్ టు కాలమ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సింపుల్ ఆప్షన్ ఇది, టెక్స్ట్ టు కాలమ్. అలానే రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, సో ఈ రెండు. అలానే ఇందులో మెయిన్ ఆప్షన్ ఏంటి, ఇప్పుడు మనం డిస్కస్ చేసింది సబ్ టోటల్. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసిన తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకే, సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా ఫాలో అవ్వండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. అలానే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అనేది అందరూ చూస్తున్నారు, వీడియోని లైక్ అనేది కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.